ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి వీలైనంత వరకు త్వరగానే ముగిస్తాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. హోషేయ ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, నా వలననే మీకు ఫలము కలుగును. మొదటి తేదీన దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడాడు. నా వలన కలిగే ఫలం మంచిది, వెండి బంగారాల కంటే నా వలన కలిగిన ఫలం ఎంతో శ్రేష్టమైనది, నా వలన కలిగే ఫలం ఉత్తమమైంది, మంచిది అనే మాటలు మనం విన్నాం. ఇక్కడ ఎఫ్రాయిముతో చెప్తున్నాడు, ఎఫ్రాయిము నా వలననే నీకు ఫలము కలుగుతుంది అని. చూడండి, మొట్టమొదటగా దేవుడు ఈ భూమి మీద ఫలవృక్షములు ఇచ్చే చెట్లని మొలిపించి దాన్ని ప్రజలకు ఆహారంగా మార్చినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. ఈ భూమి మీద విత్తనములు ఇచ్చు చెట్లని, ఫలవృక్షములు ఇచ్చు చెట్లని మొలిపించి ప్రజలకి ఆహారంగా మార్చాడు. అది దేవునికే సాధ్యం, దేవుని వలనే కలిగింది. చూడండి, మనం మొక్కలు విత్తనం వేసినా, నీళ్లు పోసినా, ఎరువేసినా వృద్ధి చేసేవాడు, ఫలమిచ్చేవాడు దేవుడే. కొన్నిసార్లు కొన్ని చెట్లకి ఎరువేసినా, నీళ్లు పోసినా, వాటి చుట్టూ గుంట త్రవ్వినా, వాటి కొమ్మలు కత్తిరించినా, వాటికి ప్రొటెక్షన్ కలుగజేసినా ఫలాలు ఇవ్వవు. కొన్ని చెట్లు ఫలించవు. కొన్ని చెట్లు మోడు బారిపోయినట్టుగా ఉంటాయి. కొన్ని చెట్లు అసలు ఏ ఆకులు ఉంటాయి కానీ ఫలాలు మాత్రం అస్సలు ఉండవు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని వలనే ఫలం కలుగుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని మొక్కలు నాటినా వృద్ధి కలుగజేసి ఫలం ఇచ్చే దేవుడు మాత్రమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఫలం ఇస్తాడు. నా వలననే నీకు ఫలం కలుగుతుంది, నేనిచ్చేటువంటి ఫలం అది ఎంతో మంచిది అని. చూడండి, గర్భంలో ఒక పిండాన్ని దేవుడు రూపిస్తాడు, అదొక ఫలం. దాన్ని తలస్తే, దాన్ని తలంచినా, ధ్యానించినా మన ఊహకు అందదది. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడిచ్చేటువంటి ఫలం అది. పిల్లలు కానీ, కుమారులైనా కుమార్తెలైనా యెహోవా ఇచ్చేటువంటి స్వాస్థ్యం అని బైబిల్లో రాయబడింది. దేవుని వలననే ఫలాలు కలుగుతాయి. అలాగే భూఫలం అని ఉంది బైబిల్లో. ఆకాశం వర్షం ఇచ్చిందంట, భూమి తన ఫలం ఇచ్చిందని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి, తర్వాత మీరు చదువుకోండి. చూడండి, దేవుడు ఈ భూమి మీద విస్తారమైన ఫలాలు ఫలింపజేస్తూ వచ్చాడు. దేవుని వలనే ఫలం కలుగుతుంది అనే మాట బైబిల్లో రాయబడినట్లుగా, అది మంచి ఫలం అన్నట్టుగా బైబిల్లో రాయబడినట్టుగా ప్రతి ఒక్కరికి నా ప్రభువైన యేసయ్య మంచి ఫలములను దయచేయునుగాక. ఇంకొక ఫలం కూడా ఉంది, మంచి ఫలం కాదు అది, శిక్ష అనే ఫలం కూడా ఉంది. తండ్రి కుమారుని శిక్షించినట్లుగా శిక్ష అనే ఒక ఫలం కూడా ఉంది. ప్రియ సహోదరులారా, తండ్రి పిల్లల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష. చూడండి, ప్రధాన కాపరి అయిన యేసయ్య కూడా దుర్బలమైన వాటికి,
క్రొవ్విన వాటికి శిక్ష అనేటువంటి మేత పెడతాడంట. ఆయన ప్రధాన కాపరి గనుక క్రొవ్విన వాటిని కానీ, దుర్బలమైన వాటిని కానీ, బలిసిన వాటికి కానీ, మాట వినని వాటికి కానీ ఏ మేత పెడతాడంట? శిక్ష అనే మేత పెడతాడంట. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు, నశించిపోయేటట్టుగా కాదు, మేలు కలిగేటట్లుగా. శిక్ష అనే ఒక ఫలం కూడా ఉంది, అది మన ప్రయోజనం కోసం. పరలోకమందున్న తండ్రి కుమారునికి వేదన కలుగజేశాడు, బాధ కలుగజేశాడు. కారణం ఏంటంటే అతన్ని మహిమగా మార్చాలని, గొప్పవారితో ఆయనకు పాలు పంచేటట్లుగా చేయాలని, మహిమలో ఆయన్ని చేర్చుకొని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని. వేదనతో నింపాడు, బాధ కలుగజేశాడు. యెషయా గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. ఒకసారి మీరు 53వ అధ్యాయంలో ఆ విషయాలు గమనిస్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడండి. 10వ వాక్యాన్ని చదవండి ఒకసారి. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని చూచును దీర్ఘాయుష్మంతుడుగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. పరలోకపు తండ్రి వేదన కలుగజేశాడు, దుఃఖం కలుగజేశాడు, బాధ కలుగజేశాడు. అది శిక్షించినట్టుగానే ఉండొచ్చు, కానీ అతడు గొప్పవాడుగా మార్చబడాలని, మహిమగా మార్చబడాలని, ఒక రోజున తండ్రి సింహాసనం మీద కూర్చోవాలని. దేవుడు శిక్షించినప్పుడు మౌనంగా ఉండండి. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే గొప్ప ఫలం, గొప్ప ఆశీర్వాదం. మౌనంగా ఉండడమే చాలు. బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మౌనంగా ఉంటే చాలు. అంతకంటే ఇంకా గొప్ప దీవెన ఇంకొకటి ఉండదు నాకు తెలిసి. కలవరపడిపోయి, తొందరపడిపోయి, కింద మీద పడిపోయి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి లేనిపోయిన సమస్యలు తెచ్చుకునే దానికంటే ఒక నింద, ఒక సమస్య, ఒక అవమానం, ఒక శ్రమ వచ్చినప్పుడు మౌనంగా కనిపెట్టుకుని ఉంటే చాలు. కొంతమందికి ఏ ఇబ్బంది రాకూడదు. చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఎవ్వరికి నెమ్మది లేకుండా చేస్తారనమాట. చిన్న సమస్య వస్తే వినేవాళ్ళు కూడా విసుక్కుంటుంటారు. వీళ్ళేంట్రా బాబు, చెప్పిందే చెప్తున్నారని విసుక్కుంటుంటారు. ఆ ఫోన్లో వచ్చిన వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంటారు అనమాట. ఇది ఎప్పుడు వినే సమస్య కదా అని. అందుకని మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పేదానికంటే కూడా ఎలా ఉండాలి, కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ధ్యానిస్తూ ఉండాలంతే ప్రభుని. శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలంతే. సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. శిక్ష అనే ఫలం, ఒక తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా శిక్ష అనే ఫలం కూడా ఇస్తుంటాడు అప్పుడప్పుడు దేవుడు. అది మనల్ని మెరుగుపరిచేదానికి, అది మనకి మంచి చేసేదానికి. ప్రైజ్ ది లార్డ్. ఘనమైన వ్యక్తిగా మారాలని. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించినప్పుడు, వినండి పిల్లలు జాగ్రత్తగా వినండి, తల్లిదండ్రులు మిమ్మల్ని శిక్షించినప్పుడు మౌనంగా ఉండండి. తల్లిదండ్రులు గద్దించినప్పుడు మౌనంగా ఉండండి. అది శిక్ష అనే ఫలం. ఒక రోజున అది నాకు మహిమగా ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు శిక్షించిన కుమారులు గొప్పోళ్ళు అవుతారు, ఆశీర్వదించబడతారు. అప్పుడప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలండి? శిక్ష. అంటే నశించిపోయేటట్టుగా కాదు, సరి చేయబడేటట్లుగా. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని వలన కలిగే ఫలాలు చాలా ఉన్నాయి. అవి మంచివి, అవి ప్రయోజనకరమైనవి. సామెతల గ్రంథంలో ఆ మాట ఒకసారి చదువుతారు, 8వ అధ్యాయం 19వ వాక్యం అనుకుంటా. నా వలన కలిగిన ఫలము
వెండి కంటేను బంగారము కంటేను 19వ వాక్యం 8వ అధ్యాయం 19వ వాక్యం, మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలం మంచిది. అది ప్రశస్తమైన వెండి కంటే మంచిది, మేలిమి బంగారు కంటే అపరంజి కంటే మంచిది. చూడండి, దేవుడిచ్చే ఫలాలు చాలా ఉన్నాయి. శిక్ష అనే ఫలం కూడా ఆయన వేస్తుంటాడు. అప్పుడప్పుడు మౌనంగా భరించాలి. ఇది నా మంచి కోసమే, ఇది నా మేలు కోసమే, ఇది నన్ను మహిమగా మార్చేదాని కోసమే. చూడండి, బంగారాన్ని పుటం వేస్తారు. ఎందుకని? అది స్వచ్ఛమైన బంగారంగా మారాలని. అగ్నిలో పుటం వేస్తారు దాన్ని. అగ్ని లాంటి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయని నువ్వు తలకిందులు అయ్యావంటే నువ్వు ఇంకా ఎదగలేదని అర్థం. నువ్వు మంచి జరిగేదానికోసం ఇష్టపడట్లేదని అర్థం. నీలో ఉన్న మస్టు ఆయన తొలగించి స్వచ్ఛమైన మేలిమి బంగారుగా మార్చేదానికోసం అగ్నిలో పుటం వేస్తాడు. అప్పుడు కలవరపడకూడదు, తొందరపడకూడదు. బలిపీఠం మీద మాంసం ముక్కల్ని బలిపీఠం మీద వాటిని బలి అర్పించేటప్పుడు ఎగిరి పడుతూ ఉంటాయంట. అప్పుడు ఏం చేస్తాడు యాజకుడు? వాటిని ముళ్ళకర్రతో గుచ్చి మరలా దాంట్లో వేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎగిరెగిరి పడితే ప్రయోజనం ఉండదు, నువ్వు నిష్ప్రయోజనకరుడు అవుతావు, కొంచెం మౌనంగా ఉండరా బాబు అని చెప్పి అప్పుడప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని అగ్నిలో పుటం వేస్తాడు. అదే శిక్ష అనే ఫలం. ఆ సంగతులు ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 7వ వాక్యంలో రాయబడి ఉంటుంది. నేను చెప్పే మాట, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? చాలు, శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. మనకు ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం కనుక అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తుంటాడు. అది కూడా ఒక ఫలమే. కనుక దేవుడు శిక్షించినప్పుడు బాధపడొద్దు, సనుకోవద్దు, గొనుక్కోవద్దు. నా కర్మ, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని కంగారు పడొద్దు. అది కూడా ఒక ఫలం. నా వలనే నీకు ఫలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు లేని వాళ్ళందరికీ దేవుడు గర్భఫలం అనే బహుమానం దయచేయునుగాక. పిల్లలు లేని వాళ్ళందరికీ దేవుడు మంచి పిల్లల్ని ఇవ్వాలి. ఆహారం కొరత ఉన్న వాళ్ళందరికీ శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలి, భూఫలం ఇవ్వాలి, అలాగే వృక్షఫలం ఇవ్వాలి. దేవుడు సమృద్ధి అయిన ఆహారంతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచునుగాక. ఎవరింట్లో కరువు అనే మాట వినబడకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని, భూఫలములని దేవుడు అనుగ్రహించునుగాక. అలాగే మనల్ని మహిమగా మార్చేదానికోసం శిక్ష అనే ఫలాన్ని కూడా దేవుడు మనకి దయచేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని ఆయన శిక్షించి సరిచేసి మహిమగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా వలనే నీకు ఫలం కలుగుతుంది. ఇంకో కొన్ని ఫలాల గురించి నేను మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. నా మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. ఏ ఫలం? వాగ్దాన ఫలము పొందెను. ఒకటి వాగ్దాన ఫలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా వెలుగు ఫలం. దేవుడిచ్చేటువంటి వెలుగు ఫలం. ఒకటి వాగ్దాన ఫలం, రెండోదిగా వెలుగు ఫలం, అలాగే ఆత్మ ఫలం. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అబ్రహామును గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందెను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దానివల్ల అనేక ఫలములు కూడా కలుగజేస్తాడు. అలాగే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం నుండి చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని
ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. షూర్లీ ఐ విల్ బ్లెస్డ్ అనమాట. దేవుడు మీ అందరు ఈరోజు వాగ్దానం కూడా అదే. నిశ్చయముగా నేను నిన్ను ఖచ్చితంగా 100% ఈ మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. చూడండి, ఏ గొప్పవాని తోడని ప్రభు చెప్పడం లేదు. ఇదిగో అమ్మ తోడు నేను నిన్ను ఆశీర్వదిస్తా, నాన్న తోడు నిన్ను ఆశీర్వదిస్తా, బైబుల్ తోడు నిన్ను ఆశీర్వదిస్తా, ఇదిగో నీ తోడు అని చెప్పాడా? నీ మీద ఒట్టు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తా అని చెప్పాడా? ఏం చేశాడండి దేవుడు అబ్రహాముతో? తన తోడని ప్రామిస్గా చెప్తున్నా. నా తోడే, వాళ్ళ తోడు వీళ్ళ తోడు ఏం అవసరంలా. ప్రామిస్గా చెప్తున్నా, అబ్రహాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానాన్ని? నా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక, మీ పిల్లలందరినీ ఆశీర్వదించునుగాక, మందిరానికి వచ్చిన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించునుగాక. నమ్మాలి. ముందు వాగ్దానాలు ఏం చేయాలా? నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని వాగ్దానం చేశాడు అనుకోని ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని నమ్మాలి. నిశ్చయముగా నీ సంతతి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. ఏం చేయాలి? ఈ మాట గట్టిగా చెప్పండి, గట్టిగా మరోసారి. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఏం చేయాలి? మనం నమ్మాలి, విశ్వసించాలి. నా వలన నీకు వాగ్దాన ఫలం కలుగుతుంది కనుక నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తా. మీకున్న స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇళ్ళని కానీ, ఉద్యోగ విషయాలు కానీ, అన్ని విషయాల్లో మీకు అభివృద్ధి కలుగునుగాక. నమ్ముతున్నారండి? నమ్మిన వాళ్ళు మరోసారి చెప్పండి ఆమేనని. నీకు అసలు స్థలమే లేదా? విస్తారమైన స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం ఉందా? దాంట్లో ప్రమోషన్లు ఇవ్వబోతున్నాడు. అసలు ఉద్యోగమే లేదా? ఉద్యోగాలు దేవుడు దయచేయబోతున్నాడు. చదువుల్లో దేవుడు జ్ఞానం ఇచ్చి పై చదువులకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. విస్తరింపజేస్తాడు. ఆస్తిని, సంపదల్ని, స్థలాల్ని, పొలాల్ని, గొర్రెల మందల్ని, మేకల మందల్ని, పశువుల మందల్ని, అలాగే నీ సంతతిని దేవుడు విస్తరింపచేయునుగాక. ఈ మాట నమ్మండి. అలాగే ఓర్పుతో ఏం చేయాలంట? కనిపెట్టుకోవాలి. చూడండి, శారా గర్భం ధరించి ఒక కుమారుని కంటుందని చెప్పాడు దేవుడు. ఇంచుమించుగా అప్పుడు ఆమెకి ఒక 98 ఏళ్ళు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పాలి. 98 సంవత్సరాలు. దేవుడు చెప్పినప్పుడు 98 ఏళ్ళు, వచ్చే సంవత్సరం కుమారుని కంటుందని చెప్పినప్పుడు 90 ఏళ్ళు. అంటే ఆమె గర్భం ధరించేదానికి కూడా శక్తి లేదు. గర్భం ఉడిగిపోయిందనమాట. ఇక వయసు కూడా లేదు గర్భం ధరించేదానికి. ఒకవేళ గర్భం ధరించినా పిల్లలకి కానీ శక్తి లేదు. అయితే దేవుని మాట నమ్మింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట నమ్మింది అంతే. నీకు ఖచ్చితంగా నిశ్చయంగా నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పినప్పుడు ఆమె దేవుని మాట నమ్మింది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. చదవండి ఒకసారి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలు, వయస్సు గతించిపోయింది.
డాక్టర్స్ కూడా పిల్లలు పుట్టరని చెప్పే ఉంటారు. కొంతమందికి వయసు గతించిపోయి ఉంటుంది. పెళ్ళైన 22 సంవత్సరాలకు పుట్టారు ఒకడు. పెళ్ళైన 22 సంవత్సరాలకి ఎక్కడో అది ఇక్కడే ఉన్నారు వాళ్ళంతా. గర్భము ధరించేదానికి శక్తి లేదు, కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మింది. చూడండి, ఏ సోర్స్ లేదన్నమాట. ఇంకా ఇది జరుగుతుందా, ఇది వాస్తవమేనా, ఇది నిజమేనా, ఇలా అవుతుందా, ఉద్యోగం వస్తుందా, పోటీ ప్రపంచంలో ఉన్నాం, నాకు వస్తుందా ఉద్యోగం, నేను పిల్లల్ని కంటానా, బలహీనురాల్ని కదా, అసలు ఇల్లు కడతానా, రేట్లన్నీ పెరిగిపోతున్నాయి, పిల్లల్ని చదివించగలనా, స్కూల్లో ఫీజులు పెరిగిపోతున్నాయి. అర్థమవుతుందా మీకు? పిల్లల్ని చదివించలేనేమో, ఇప్పుడేం స్కూళ్ళలో ఫీజులు పెరిగిపోతున్నాయి, చదివించగలనా, ఇల్లు కట్టగలనా, ఉద్యోగం సంపాదించగలనా, వ్యాపారంలో వృద్ధి కలుగుతుందా, వెహికల్ కొనగలనా, పిల్లల్ని కనగలనా? ఇలాంటి అనాలోచనలకు మీరు చోటు ఇవ్వద్దు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం, తల్లి ఏమో శారమ్మ. ఆమెకి విశ్వాసం ఉంది, అబ్రహాముకి విశ్వాసం ఉంది. నమ్మారంతే. నిశ్చయంగా కుమారుని కంటుందంటే నమ్మారంతే. బలం శక్తి లేదు ఆమెకి. నమ్మండి. మొదటగా వాగ్దాన ఫలం పొందాలంటే నమ్మాలి. రెండోదిగా ఏం చేయాలా? ఓపికతో ఎదురు చూడాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలంటే వాగ్దాన ఫలం పొందాలంటే ఓపికతో ఎదురు ఆ మాట ఉంది అక్కడ 6వ అధ్యాయంలో. మరొకసారి చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చదవం మరొకసారి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఓర్పు ఉండాలి ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి. ఏముండాలండి? వాగ్దానం పొందాలంటే మొదటగా నమ్మాలి, రెండోదిగా ఓర్పుతో సహించాలి, ఎదురు చూడాలి. 10వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. ఓర్పుతో వాగ్దానమును మనం స్వతంత్రించుకున్నట్లుగా ఓపికతో ఎదురు చూడాలి అని. మరి ఎంతమందికి ఓర్పు ఉందో నాకైతే అర్థం కావట్లా. ఎంతమందికి సహనం ఉందో అర్థం కావట్లా. ఓర్పు లేదు కొంతమందికి, సహనం లేదు. చాలా సహనంగా కనిపెట్టుకొని ఉండాలి. కొంతమంది ఊరికనే అలుగుతుంటారు అన్నమాట దేవుడి మీద. నువ్వు ఈ పని చేయలేదు కనుక ప్రభు నేను నీ సన్నిధికి రాను, నేను ప్రార్థన చేయను, కానుక ఇవ్వను, నువ్వు నన్ను ఆశీర్వదించలేదు కనుక నేను అసలు నీ సన్నిధిలో ఏ అర్పణ అర్పించను, కానుకలు ఇవ్వను, దశంభాగాలు ఇవ్వను, సేవ చేయను, పరిచర్య చేయను, ఇంకా మందిరానికి వెళ్ళను, ప్రార్థన చేయను అని దేవుడి మీద అలుగుతుంటారు. అలిగే ఆత్మ ఎవరిదో తెలుసా? ఆహాబు రాజుది. వాడు రక్తాన్ని ఏమి నాకే అంట అది. అలిగే ఆత్మ ఆహాబు గాడిది. వాడు చస్తాడని తెలుసు, వాడి రక్తాన్ని కుక్కలు కూడా నాకుతాయని ఏలియా ముందుగానే ప్రవచించాడు. ఒరే, నువ్వు చేసింది తప్పు, మరలా అలిగే ఆత్మ ఉంది నీలో. ద్రాక్ష తోటను కూర తోటగా మారుస్తావా? ఆయన ఇవ్వననేసరికి నువ్వు అలిగిపోయి పడుకుంటావా ఇంట్లో? భార్య కూడా చెప్పింది, లే ఊరికి అలుగుతుంటా, బయలే, నేను ఏం చేయాలో చేస్తాను కదా, నువ్వులే. ఊరికి అలుగుడు అనమాట కొంతమందికి. అలిగే ఆత్మ ఆహాబు గాడిది అనమాట. కనుక దేవుడి మీద అలగొద్దండి ఎవరు, సేవకుల మీద అలగొద్దండి. సేవకుల మీద కూడా అలిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలిగి కనబడరిగా అటు ఇటు పరిగెడుతుంటారు. ఓర్పు ఉండదు, సహనం ఉండదు. అలిగి మూతి ముడుచుకొని కూర్చుంటారు. మూతి 30 ఒక్కర్లు తిరిగి ఉంటుంది కొంతమందికి. అలగొచ్చండి దేవుడి మీద? గట్టిగా చెప్పండి. సేవకుల మీద అలగొచ్చా? మందిరం మీద అలగొచ్చా? నేను రానా మందిరానికి. ఏంటి బ్రదర్ ఏమైందంటే, నాకు అసలు పాట ఇవ్వట్లేదుగా. నేను రానా చర్చికి. ఎందుకమ్మంటే పరిచయం ఇవ్వట్లేదుగా, నాకు అసలు నన్ను పట్టించుకోవట్లేదుగా,
నాతో మాట్లాడట్లేదుగా, నేను రానన్న చర్చికే అని సంఘం మీద అలిగే వాళ్ళు ఉంటారు, సేవకుల మీద అలిగే వాళ్ళు ఉంటారు, దేవుడి మీద కూడా అలుగుతుంటారు. అది ఆహాబు గాడి ఆత్మ, అలిగే ఆత్మ మీలో ఉండకూడదని చెప్తున్నాను. అలగకుండా గొడవ పడకుండా ఏం చేయాలి? ఓపికతో చెప్పాలి. వాగ్దానాన్ని మొదటగా నమ్మాలి, రెండోదిగా ఓర్పుతో ఎదురు చూడాలి. అప్పుడే వాగ్దానం పొందుతాం. దేవుడు నాతో వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని. 25 ఏళ్ల క్రితం చేశాడు వాగ్దానం. నేను కనిపెట్టుకునే ఉన్నా, దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు ప్రభు? ఆ రోజు వాగ్దానం చేసావు కదా, ఏమైంది నీ ఆశీర్వాదం ఇవ్వో ఆ ప్రభు అని ఎప్పుడు దేవునితో గొడవ పడినట్టు కానీ అలిగినట్టు కానీ కూడా నాకు తెలియదు. నేను నమ్మాను దేవుడు ఆశీర్వదిస్తాడని, యేసయ్య నమ్మా. ఇప్పటివరకు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదం అనే నేను నమ్ముతున్నా. ఇంకా 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 ఆశీర్వదించి సంఘంలో నన్ను ఆశీర్వాదకారకుడిగా యేసయ్య నన్ను నిలవబెడతాడని కూడా నేను నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. దానికోసం ఓపికగా ఎదురు చూస్తాను కూడా. ఎవరైనా సరే వాగ్దాన ఫలం పొందాలంటే మొదటగా దేవుణ్ణి నమ్మండి. ఊరికే చర్చికి వచ్చామా, వెళ్ళామా, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నామా, చిల్లర మార్చి కానుకపెట్లు కానుకేసామా, ఇంకా అయిపోయిందా అన్నట్లు కాదు. మీరు ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు? ఎంతమంది దేవుని మాట నమ్ముతున్నారు? ఎంతమంది వాక్యం మీద శ్రద్ధ నిలుపుతున్నారు? చర్చికి వచ్చి ఎంతమంది వాక్యం వింటున్నారు? వచ్చి కూర్చొని పెడచెవిన పెట్టి వాక్యం వినకుండా ఎంతమంది వెళ్ళిపోతున్నారు? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. ఎందుకని వాగ్దానాలు నెరవేరట్లేదు? దేవుడే ఫలం ఇస్తానంటున్నాడు కదా. మీకు ఫలం కలగాలంటే అది నా వల్లే కలుగుతుందని చెప్పాడు కదా. మరి దేవుడు మనకు ఫలం ఇస్తానని చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మండి, విశ్వసించండి, ఓర్పుతో ఎదురు చూడండి. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరబోతుంది. చర్చకు వచ్చిన వారందరి పట్ల దేవుడు వాగ్దానాలు నెరవేర్చునుగాక, ఆశీర్వదించి గొప్ప చేయునుగాక. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నా. ఇంకా కొంతమందికి నమ్మకం లేనట్టుగా ఉంది. మీ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. నమ్మిన వాళ్ళు మరోసారి చెప్తారు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. మీ చేతి పనులు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నా. ఉద్యోగాల్లో మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నా. వ్యాపారాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. మీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారని నేను విశ్వాసంతో చెప్తున్నా. మీరు విశ్వసించండి, ఓర్పుతో కనిపెట్టుకోండి. మన కన్నులు వాళ్ళు ఆశీర్వదించబడడం చూడబోతున్నాయి. దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దాన ఫలం ఇచ్చి ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు వాగ్దానం చేశాడు సొలొమోనుకి, జ్ఞానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలం ఆయన పొందుకున్నాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తే ఇస్తాడంతే. ఆ మాటలు చదవండి ఒకసారి. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. ఏంటంటే జాగ్రత్తగా, వాగ్దాన ఫలం ఏంటంటే ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని వాగ్దానం నెరవేరాలంటే ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూడాలి. రెండోదిగా, జ్ఞానం కావాలని సొలొమోను అడిగాడు. దేవుడు వాగ్దానం చేశాడు, జ్ఞానం ఇస్తానని. వాగ్దానం చేసిన దేవుడు ఆ జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన దానికోసం ప్రార్థించాడు. ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా, దేవుణ్ణి అడగండి. జ్ఞానం కావాలని అడగండి. ఆయన ఎవరిని గద్దించగా జ్ఞానం ధారాళంగా దయచేయబోతున్నాడు. పరలోక జ్ఞానంతో మీ పిల్లల్ని నింపబోతున్నాడు.
సమృద్ధి అయిన జ్ఞానం దయచేయబోతున్నాడు. చదువుల విషయాల్లో జయం పొందేటట్లుగా తగిన జ్ఞానం, వివేకం దేవుడు మీ పిల్లలకు దయచేయునుగాక. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం స్త్రీలకు దేవుడు దయచేయునుగాక. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? గట్టిగా చెప్పాలి. ఇల్లు కట్టుకుంటుంది. బుద్ధిహీనరాలు ఇల్లు కూడా బీకి పోయిలో పెడతా ఉంటుంది. మరి స్త్రీల సంగతి ఆలోచిస్తుంటే ఒక్కోసారి బుద్ధిహీనులా జ్ఞానవంతులు అర్థం కాదు. నేను ఈ మధ్య ఒక కొటేషన్ చదివి ఏంటంటే, జుట్టు సాఫ్ట్గా ఉందనుకోండి, స్త్రీలంట వాళ్ళ ఆలోచన జుట్టు సాఫ్ట్గా ఉంటే ఏమని కోరుకుంటారు తెలుసా అండి? జుట్టు చెప్పండి, రింగులుగా ఉండాలని కోరుకుంటారండి. పొరపాటున జుట్టు రింగులుగా ఉందనుకోండి, అది స్త్రీలకు ఉండే బలహీనత. సాఫ్ట్గా ఉండాలని కోరుకుంటారట. పురుషులైతే అసలు జుట్టు రాలిపోకుండా చూడు ప్రభా అంటారట. పురుషులు అదొద్దు, ఇది కావాలి, ఇది కావాలి, అట్టాడు ఏం అడగరంట. జుట్టు రాలుకుంటే చాలు ప్రభా అనుకుంటారట. అది పురుషుల ఆలోచన. స్త్రీలకు మాత్రం కర్లింగ్ ఉంటేనేమో సాఫ్ట్గా ఉండాలనుకుంటారు, సాఫ్ట్గా ఉంటేనేమో అదో బుద్ధిహీనత. అందుకని ఇల్లు కట్టే పని, ఊడపిక్కే పని ఎవరికి ఇచ్చాడు దేవుడు? అది జ్ఞానవంతురాలైతే ఇల్లు కడుతుంది, బుద్ధిహీనురాలైతే ఇల్లు ఊడపిక్కేస్తుంది, పొయ్యిలో పెట్టేస్తుంది. అది నువ్వు బుద్ధిహీనురాలో జ్ఞానవంతురాలో ఇక నీవే ఆలోచించుకోమ్మా. మీరే ఆలోచించుకోండి. మీరు బుద్ధిమంతులో బుద్ధిహీనులో జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుడు మీకు పని ఇచ్చాడు, ఇల్లు కట్టే పని. ఇల్లు నాశనం చేయొద్దు, కుటుంబాన్ని నాశనం చేయొద్దు. కొంతమందికి ముసలమ్మ ముచ్చట్లు అనమాట. ఊరికే వ్యవహారాలు కావాలి. కొంతమందికి ముసలమ్మ ముచ్చట్లు అనమాట. ఇల్లు ఊడబీకే పనిలోనే ఉంటారు కొంతమంది, ఇల్లు కట్టే పనిలో ఉండరు. కుటుంబం సర్వనాశనం. నా మాట వినండి ప్రియ సహోదరులారా. వాగ్దానం చేశాడనుకో దేవుడు జ్ఞానం ఇస్తానని, ఇస్తాడు. ఏ జ్ఞానం? పరలోక సంబంధమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, సులువుగా లోబడేటట్టు చేసేటువంటి జ్ఞానం, మంచి ఫలాలతో నిండుకునే జ్ఞానం, పవిత్రమైన మార్గాల్లో నడుచుకునే జ్ఞానం. మనందరికీ దేవుడు పరలోక జ్ఞానం ఇచ్చి పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం దేవుడు దయచేయునుగాక. చదువుల్లో ఉత్తీర్ణులై జయాన్ని పొందుతూ ఉన్నత స్థితిలోనికి ఎదిగేటట్లుగా యవన కుమారులకు, యవన కుమార్తెలకి, చిన్నపిల్లలకి, అందరికీ, చదువుకునే పిల్లలందరికీ దేవుడు పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక. దయ్యాల జ్ఞానం వద్దు, ప్రకృతి జ్ఞానం వద్దు, లోక సంబంధమైన జ్ఞానం వద్దు. దయ్యాల జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, పోట్లాట్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అది దయ్యాల జ్ఞానం. కొంతమందికి దయ్యాల జ్ఞానం ఉంటుంది. అప్పుడు ఏదో ఒక కలవరం, ఎప్పుడేదో ఒక సమస్య, వాళ్ళు పొందిందే దయ్యాల జ్ఞానం అన్నమాట. దయ్యాల జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ నీచ కార్యాలు ఉంటాయి, ప్రతి అల్లరి ఉంటుంది అక్కడ, అల్లరి, నీచ కార్యాలు. దేవుడు చెప్తున్నాడు వాగ్దాన ఫలం మీరు పొందాలి, ప్రార్థన చేసుకోండి. సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా మరి చిన్న వయసులోనే రాజ్యం నాకు అప్పచెప్పావు, మరి పరిపాలన ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా పాలించాలి, దానికి తగిన జ్ఞానం ఇవ్వండి ప్రభువా అని అడిగాడు. అందుకని దేవుడు వాగ్దానం చేశాడు, జ్ఞానం ఇస్తానని. ధారాళమైన జ్ఞానం ఇచ్చాడండి, సమృద్ధి అయిన జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను కాలంలో 40 సంవత్సరాలు దేశమంతా సమాధానంగా ఉంది ఆయన చూపిన జ్ఞానాన్ని బట్టి. కనుక వాగ్దాన ఫలములో ఒకటి ఆశీర్వదించి గొప్ప చేస్తాడు, విస్తరింపజేస్తాడు. రెండోదిగా వాగ్దాన ఫలం జ్ఞానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు కనుక జ్ఞానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయబోతున్నాడు. నీ కాలంలో నీ కుటుంబం సమాధానంగా ఉండేటట్లుగా, నీ పిల్లలు సమాధానంగా ఉండేటట్లుగా, నీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ సమాధానంగా ఉండేటట్లుగా దేవుడు మీ అందరికీ వాగ్దాన ఫలం పొందేటట్లుగా పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక.
దైవికమైన జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక. హల్లెలూయా. జ్ఞానంగా ఇల్లు కట్టుకునేటట్లుగా దేవుడు మీకు పరలోక సంబంధమైన జ్ఞానం ఇచ్చి మీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోకుండా మీ కుటుంబాలు మీరు కట్టుకునేటట్లుగా ఈ వాగ్దాన ఫలం మీరు అనుభవించేటట్లుగా నా దేవుడు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నా. అందరికీ దేవుడు జ్ఞానం ఇవ్వాలి. మంచి ర్యాంకుల్లో పిల్లలు మంచి ర్యాంకుల్లో పాస్ అవ్వాలి, చదువుకునే పిల్లలు నేను కోరుకుంటున్నాం. మన ఈ మధ్యకాలం మన పిల్లలు ఇంటర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన పిల్లలు చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఇంకా 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 మంచి మార్కులు తెచ్చుకునేంత జ్ఞానం దేవుడు వారికి దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. స్టేట్ ఫస్ట్ వచ్చేటట్లుగా దేవుడు వాళ్ళ జ్ఞానం దయచేయనుగాక. స్కూల్ ఫస్ట్ వచ్చేటట్లుగా జ్ఞానం దయచేయనుగాక. గోల్డ్ మెడల్ సంపాదించేంత జ్ఞానం దేవుడు దయచేయనుగాక. రాష్ట్రపతుల దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ గోల్డ్ మెడల్ సంపాదించుకునేంత జ్ఞానం మన పిల్లలందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. 100కి 100 పాలుగా వాళ్ళు ర్యాంకులు సంపాదించేంత జ్ఞానం దేవుడు దయచేయనుగాక. ఆ పల్నాల్లో ఉన్న పిల్లలంతా మూర్ఖులు, చదువు సందే రాదు, మాట వినరు, తిరుగుబోతులు, తాగుబోతులు అనే మాట మనం వినకూడదు. పలానాడు ఎప్పుడు రోడ్లో తిరుగుతుంటాడు, గాలికి తిరుగుతుంటాడు, వాడికి పనే చేత కాదు, పలానామెకి అసలు పనే చేత కాదు, తినడం మాత్రం చేతనవుతుంది కానీ పని చేత కాదు, చదువు రాదు, ఆ ఊరిలో వాళ్ళంతా మూర్ఖులు అనే మాట రాకూడదు. మన ప్రాంతాల్లో వాళ్ళు మూర్ఖులు అనే మాట రాకూడదు. పల్నాడు జిల్లాలోని పిల్లలందరూ జ్ఞానవంతులు అని చెప్పాలి యేసునామంలో. గోల్డ్ మెడలిస్టులు అని చెప్పాలి యేసునామంలో. ప్రైజ్ ది లార్డ్. మంచి వాళ్ళని చెప్పాలి యేసునామంలో. చేసే తప్పులు కప్పిపుచ్చుకునే దానికి దబాయిస్తుంటారు కొంతమంది. అలాంటి పనులు చేయొద్దండి ఎవరు. మన పేరు చెప్పిన వెంటనే వాళ్ళు జ్ఞానవంతులు, ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు అని చెప్పే అంతగా వాగ్దాన ఫలములు సంఘ బిడ్డలందరి పట్ల నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. తండ్రి వాగ్దానం చేసినట్లుగా ఒక ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. మీరు అప్పుడు శక్తి పొందుతారు, బూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారని ఒక వాగ్దానం. యేసు ప్రభు పునరుద్ధారణ తర్వాత కూడా చెప్పాడు, నా తండ్రి చేసిన వాగ్దానం అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని. తండ్రి వలన పొందిన ఆ వాగ్దానం, తండ్రి వలన వినిన ఆ వాగ్దానం మీరు పొందుకుంటారు. ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి. లూకాసు వార్తలో మాట్లాడితే ఒకసారి చదవండి. లూకాసు వర్తమానం 24వ అధ్యాయం 49వ వాక్యం. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందేంత వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. అలాగే లూకాస్ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. చూడండి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి నేను పంపుచున్నా. అప్పటి వరకు మీరు పట్టణంలోనే ఉండండి, ఎటు వెళ్ళొద్దు, అటు ఇటు పరుగులు ఎత్తొద్దు, కనిపెట్టుకొని ఉండండి. చూడండి, ఆయన వారిని కలుసుకొని యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యెరూషలేం మందిరంలో నుంచి వెళ్ళొద్దు, యెరూషలేం కనిపెట్టండి, ప్రార్థించండి, మేడ గదిలోనే ఉండండి. అంటే ఉన్నతమైన అనుభవాల కోసం మీరు ఆలోచించండి, భూ సంబంధమైన వాటి కోసం కాదు. చాలామంది ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామనే ఆలోచనలోనే ఉంటారు కానీ పరసంబంధమైన వాటిని గురించి ఆలోచించరు. పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని శక్తిని పొందాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దైవికమైన జ్ఞానంతో నింపబడాలి,
దైవ చిత్తం నెరవేర్చాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి, మంచి చేయాలి, క్రీస్తు ప్రేమను వెల్లడిపరచాలి. ఈ ఆలోచనలు ఉండవు చాలామందికి. ఈరోజు ఏం తినాలి, ఏం తాగాలి, నిన్నేమో పలానా తిన్నాం, ఈరోజు ఏం తినాలి, ఈరోజు అసలే సండే, 9 గంటలకు వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊరుకోడు, మాంసం తేకపోతే భార్య ఊరుకోదు, మాంసం తీసుకురాకపోతే భార్య ఊరుకోదు, టయానికి చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊరుకోడు. ఎలా ఇప్పుడు అని కొంతమంది తర్జన భజన పడిపోతుంటారు. వాటి కోసం వీటి కోసం కాదు, పర సంబంధమైన దైవ చిత్తం నేను ఎలా నెరవేర్చాలి ప్రభువా, నీ చిత్తం నేను ప్రతిరోజు చెయ్యాలయ్యా. ఎలా? ప్రార్థించడమే దేవుని చిత్తం, జారత్వం జరిగించకపోవడమే దేవుని చిత్తం, సువార్త ప్రకటించడము దేవుని చిత్తం, దేవునితో గడపడము, ఆయనతో ఉండడమే దైవ చిత్తం. ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? దేవునితో సహవాసం కలిగి ఉన్నారా? పర సంబంధమైన వాటిని ఆలోచన మేడగదిలో ఉండండి, పోయి అవి ఉన్నతమైన అనుభవాల్లోనికి నడిపిస్తాయి. భూ సంబంధమైన వాటి కోసం కాదు, ఆత్మీయులతో సహవాసం చేయండి, శరీర సంబంధులతో కాదు. మీరు కనిపెట్టండి, నా తండ్రి వలన వినిన వాగ్దానాన్ని మీ మీదకు నేను పంపుచున్నాను, ఆ వాగ్దానం యొక్క ఫలం మీరు మీ పిల్లలు అనుభవించుదురుగాక. మనం తినేదానికి, శక్తి పొందేదానికి రోజు తింటాం, శక్తి పొంది నడవాలి, పని చేసుకోవాలి కనుక. మరి ఆత్మీయంగా కూడా నడవాలంటే ఏ శక్తి పొందాలి మనం? పరిశుద్ధాత్మ శక్తి. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలం నూతన నిబంధన సంఘంగా ఉన్న మనం అనుభవించుదుముగాక, దైవ శక్తిని పొందుదుముగాక, దేవుని కొరకు సాక్షులుగా జీవించదుముగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో సదాకాలం దేవునితో ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దాన ఫలం నువ్వు పొందాలి. సంఘంలో ప్రతి ఒక్కరు వాగ్దాన ఫలం పొందాలి. ఆశీర్వాదం, విస్తరణ. రెండోదిగా జ్ఞానం. వాగ్దానం చేసిన దేవుడు ఆశీర్వాది నా తోడేనని ప్రమాణం చేశాడు ఆయన. దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని. ఈ వాగ్దాన ఫలం సంఘ బిడ్డలు అనుభవించాలి. దేవుడు వాగ్దానం చేశాడు జ్ఞానం ఇస్తానని. ఈ వాగ్దాన ఫలం మీరు మీ పిల్లలు అనుభవించాలి. దైవికమైన జ్ఞానం పొందుకొని ప్రభు మార్గాల్లో నడవాలి. మూడోదిగా పరిశుద్ధాత్మ యొక్క ఫలం, వాగ్దాన ఫలం పరిశుద్ధాత్మ చేత నింపబడతారని. ఎప్పుడో వాగ్దానం చేశాడు, అందరి మీద ఆత్మ కుమరిస్తాను, మీ కుమారులు ప్రవచిస్తారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, నా దాసులు నా దాసురాలు ప్రవచిస్తారు. ఏవి ప్రవచనాలేవి? దర్శనాలేవి? ఒక్క దర్శనం అన్నా చూస్తున్నారండి చర్చికి వచ్చిన వాళ్ళు? దైవికమైన దర్శనాలు ఉన్నాయా? పిల్లలు సరైన మార్గాల్లో ఆత్మ సంబంధంగా జీవిస్తున్నారా? దర్శనాలు ఉన్నాయా? ఇవి అంత్య దినాలు, దేవుని ఆత్మతో నింపబడాలి. కొంతమంది పరిశుద్ధ ఆత్మ కూటానికి కూడా వెళ్ళరు. అక్కడ కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆత్మ ఇస్తాడని ఆలోచన లేదు. ఆదివారాలు కూడా రావడం అంతంత మాత్రమే, బుధవారాలు కూడా దేవుని సన్నిధికి రావడం అంతంత మాత్రమే, సమాజ కూటాల్లోకి వెళ్ళేదానికి కూడా అంతంత మాత్రమే. సమాజ కూటాలు ప్రకటించినప్పుడు వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుని ఆత్మను పొందుకోండి, ఆత్మలో ఆనందించండి. సమాజ కూటాల్లో ఆనందించరు, స్త్రీల కూటానికి వచ్చినప్పుడు ఆనందించరు, ఆత్మ కూటానికి వచ్చినప్పుడు ఆనందించరు. కొంతమంది ఆరాధనకు వెళ్ళినా ఆత్మలో ఆనందించలేని స్థితి, పడిపోయారు, దిగజారిపోయారు కొంతమంది. ఇప్పుడు దైవికమైన శక్తిని పొందుకొని ముందుకు సాగాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ముందుకు సాగాలి. సంఘాలన్నిటి మీద దేవుడు కొలతలేని ఆత్మను కుమ్మరించాలి. చాలామంది
భూ సంబంధమైన వాటి కోసమే ఆలోచిస్తున్నారు. పరలోక సంబంధమైన అనుభవాలు తక్కువైపోయినాయి. సంపాదన మీద పడ్డారు కొంతమంది. సంపాదించుకోవాలి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడండి. మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు. నీవు ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచించు, కావలసినవన్నీ వస్తాయి. అపోస్తులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు సేవ అద్భుతంగా జరిగించారు. వాళ్ళు వెంబడించే వాళ్ళందరూ వాళ్ళ స్థిరాస్తులు అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. మీ డబ్బు తీసుకురండి, మీ ఆస్తి తీసుకురండి అని ఎవరిని అడగలా. ఎవరినైనా అడిగారా? మీరు చెప్పగలరా? మమ్మల్ని అడిగాడు పాస్టర్ గారు డబ్బులని. మీరు ఎవరైనా చెప్పగలరా? మా సిస్టర్లు మమ్మల్ని డబ్బులు అడుగుతుంటారని ఎవరైనా చెప్పగలరా? పాస్టర్ డబ్బులు అడుగుతారని చెప్పగలరా? అపోస్తులు ఎవరినైనా అడుక్కున్నారా? చరస్థిరాస్తులు అమ్మి తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు సమిష్టిగా దాన్ని పంచారు. అది అపోస్తుల సేవ. వాళ్ళు పరిశుద్ధాత్మ ఆ వరాన్ని పొందుకున్నారు. ప్రజల మధ్యలో ఆశీర్వాద కారకులుగా మారారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అడుగుపెట్టిన ఇళ్లలో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. మేలులతో నింపుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుతారనే వాగ్దానం దేవుడు చేశాడు కనుక ఆ వాగ్దాన ఫలం ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండేటట్లుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. కనుక నా వలన మీకు ఫలం కలుగుతుంది. అది వాగ్దాన ఫలం. చప్పట్లు కొడదామా? గట్టిగా కొట్టండి, గట్టిగా. దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దాన ఫలములు దయచేయునుగాక. ఇంకా స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడా? అందరికీ స్వస్థత, ఆరోగ్యం దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. సహాయం చేస్తానని వాగ్దానం చేశాడా? దేవుడు సహాయం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీతో ఏ వాగ్దానం చేశాడు అది నెరవేరకపోతే ఈ రోజున ఆయన మీకు ఫలం ఇస్తానని చెప్పిన దేవుడు వాగ్దాన ఫలములతో మిమ్మల్ని తృప్తిపరిచి నడిపించునుగాక. ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడా? వాగ్దాన భూమిలో చేరుస్తానని. వాగ్దాన భూమికి చేర్చాడు. యెహోషువ ఇశ్రాయేలుని తీసుకొని వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళాడు. చేసిన ప్రతి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. మొదటగా నమ్మండి, రెండోదిగా ఓపికతో ఎదురు చూడండి, మూడోదిగా ప్రార్థించండి. ప్రార్థన మానొద్దు, ఓర్పుతో ఎదురు చూడడం మానొద్దు, విసుగు చెందొద్దు, ప్రతిదానికి విసుక్కోవద్దు, ఓపికగా ఎదురు చూడండి, నమ్మండి. ఆ తర్వాత సహవాసంలో, యెరూషలేము నుండి వెళ్ళొద్దంటే సహవాసంలోనే ఉండండి. ప్రతి వాగ్దాన ఫలం మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నా. రెండోదిగా ఎఫెసీయులకు రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము చేత దేవుడు అందరిని నింపాలని కోరుకుంటున్నాడు. వెలుగు ఫలం ఏంటంటే మంచితనం, మంచిగా ఉండడం. ప్రయత్నం చేయండి. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క సెకండ్ చాలు, ఒక్క నిమిషం చాలు. మీకు మంచి పేరు కావాలన్నా చెడ్డ పేరు కావాలన్నా? గట్టిగా చెప్పండి. చెడ్డ పేరు తెచ్చుకొని అందరి చేత శాపనార్థాలు పెట్టించుకోవద్దు. మంచి పేరు తెచ్చుకోండి. నీతిమంతులుగా ఉండాలని కోరుకునే వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. సత్యమే మాట్లాడుతూ ముందుకు సాగాలనుకున్న వాళ్ళు కూడా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.
వెలుగు ఫలముతో దేవుడు నింపునుగాక. నా వలనే నీకు ఫలము కలుగుతుంది. మొదటిగా వాగ్దాన ఫలం, రెండోదిగా వెలుగు ఫలం. వెలుగు ఫలం అంటేనే మంచితనం, నీతి, అలాగే సత్యం. వీటిలో కనబడుతుంది వెలుగు ఫలం. ఒకడు వెలుగు ఫలమును పొందుకొని ఉన్నాడంటే వాడు మంచిగా ఉంటాడు అందరితో. ప్రైజ్ ది లార్డ్. పేచీలు ఉండవు. కొంతమంది పేచీలు ఎప్పుడు దేనికోసం దానికోసం పేచీలు పడతానే ఉంటారు, గొడవలు పడుతూనే ఉంటారు. మంచితనం కలిగి ఉండండి, నీతిగా ఉండండి, అలాగే సత్యం అనే వాటిలో కనపడుతుంది ఈ వెలుగు ఫలం. యూదావారు మంచివారు అనే మాట ఉంటుంది. యూదావారంట ఎలాంటి వారు? మంచివారు అనే మాట ఉంటుంది. ఒక ఐగుప్తు దేశపు రాజు వచ్చాడు యూదావారి మీదకి. వాళ్ళని హతమార్చాలనుకున్నాడు, కానీ వాళ్ళని వాళ్ళకి ఏ హాని చేయలేదు. ఎందుకంటే యూదావారు మంచివారు అనే మాట ఉంటుంది బైబిల్లో. యూదా వంశం మంచివారు అంటే వాళ్ళు స్తుతించి దేవుని గణపరుస్తూ మంచిగా ఉంటారంట. వాళ్ళ మీదకి శత్రురాజు యుద్ధానికి వచ్చినా సమాధానంగానే తిరిగి వెళ్ళాడు, యుద్ధం చేయకుండా. యూదా వాళ్ళు మంచి వాళ్ళని తెలుసు. యేసు ప్రభుది ఏ వంశం? గట్టిగా చెప్పాలి, యూదా వంశం. యేసు ప్రభుది యూదా వంశం అయినప్పుడు మంది కూడా, ఎందుకంటే ఆయన రక్తంతో మనం కడగబడ్డాం. ప్రభు బలలో పాలు పొంది ఆయన రక్తంతో కడగబడ్డాం. ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యం. మనం కూడా యూదా వంశం. ఇప్పుడు మనలో ఏముండాలి? మంచా చెడా? గట్టిగా మంచి ఉండాలి మనలో. మనం యేసయ్య వంశావళి, యూదా వంశం. మనం ఆయన సొత్తు, ఆయన రక్తం చేత కడగబడ్డాం, ఆయన వంశం. మనం స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ద్రాక్షారసంలో వస్త్రములు ఉదుక్కున్నట్టుగా యూదా ఎప్పుడు మనం శుద్ధీకరించబడి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలి, స్తుతిస్తూ ఉండాలి. దేవుని చేత, దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలి. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాల్లో స్తుతించండి. ఆ స్తుతి మీకు మంచితనాన్ని కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. స్తుతి నీతిని కలుగజేస్తుంది, సత్యాన్ని కలుగజేస్తుంది. దాంట్లోనే వెలుగు ఫలం కనబడుతూ ఉంటుంది. చాలామంది వెలుగు ఫలంతో లేరు, మంచి ఫలాలు లేవు, వెలుగు ఫలం లేదు, మంచితనం లేదు. చాలామందికి జీవిస్తున్నానని పేరుంది కానీ మంచితనం లేదు. ఎప్పుడు చెడు చేయాలి, దుష్ట కార్యాలు చేయాలి, నష్టం కలుగ చేయాలి, అవమానం కలుగ చేయాలి, ఎందుకు పనికి రాకుండా పోవాలి అని కంకణం కట్టుకొని ఉంటారు కొంతమంది. వాళ్ళ వెలుగు ఫలం లేదని అర్థం. మంచి వాటిని మాత్రమే జాలరి ఏం చేస్తాడు? మంచి చేపల్ని గంపలో వేసుకొని తీసుకెళ్తాడు. చెడ్డ చేపలన్నింటినీ ఏం చేస్తాడు? ఆ ఇసుక మీద ఇసురు కొట్టిపోతాడు. ఆకాశ పక్షులకు ఆహారం అవుతాయి. మంచి చేపలు గంపలో వేయబడతాయి. పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుందంట. మంచి వాటిని ఏం చేస్తాడు? గంపలో వేసుకుంటాడు. చెడ్డ వాటిని అక్కడ ఇసురు కొడతాడు. ఈ మంచి చేపలు ఎవరి చేతిలోకి వెళ్తాయి? అపోస్తుల చేతిలోకి వెళ్తాయి. అపోస్తులు ఎవరి చేతిలో పెడతారు వాటిని? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్నవాడి చేతిలో. వాడు అపోస్తులుడు. చిన్నవాడు అంటే అపోస్తులుడు. యేసు ప్రభు అడిగిన వెంటనే ఏం చేశాడు? వాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకెళ్ళి యేసయ్యకి ఇచ్చాడు. ప్రభు ఆశీర్వదించాడు. మంచి వాటిని మాత్రమే గంపలో చేర్చుకుంటారు. నువ్వు చెడ్డవాడిగా ఉన్నావంటే అగ్నిలో వేయబడతావు. మంచివాడు అంటే పరలోక రాజ్యంలో ఉంటావు. వెలుగు ఫలమే మంచితనం. మంచిగా బ్రతకండి, మంచి పేరు తెచ్చుకోండి, మంచి వాళ్ళుగా మెలగాలని నేను తెలియజేస్తున్నాను. మంచివి మాత్రమే గంపలో వేయబడతాయి, పరలోక రాజ్యానికి చేర్చబడతాయి. అందుకని పరలోక రాజ్యం
సముద్రంలో వేయబడిన ఒక వలను పోలి ఉన్నది. ఆ వలలోకి మంచి చెడ్డ వస్తాయి, చెడ్డ వాటిని ప్రక్కనేస్తారు, మంచి వాటిని గంపలో చేర్చుకుంటారు. కనుక మంచితనం కలిగి జీవించండి, ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉంటాం. అలాగే నీతి కలిగి బ్రతకండి. నీతి మనకు ఎలా వస్తుందంటే క్రీస్తు రక్తం చేత కడగబడినందువలన నీతి కలుగుతుంది. అదే వెలుగు ఫలం. మనం చేసిన క్రియల మూలంగా ఫలం అనుభవిస్తాం. ఏ విత్తుకుంటారో అదే కోసుకుంటారు. మంచి విత్తుకుంటే మంచి ఫలం కోస్తారు, చెడు విత్తనం విత్తితే చెడు ఫలమే కోస్తారు, కాని ఫలం కోస్తారు. నీతిని విత్తితే నీతినే కోస్తారు, ప్రేమ అనే పంటను కోస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు ఫలము చేత సంఘ బిడ్డలందరినీ ప్రభు నింపునుగాక. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకొని యథార్థత కలిగి నీతి కలిగి సత్యాన్నే మనం బోధించుచు సత్యాన్నే ప్రకటించుచు దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నన్ను మనలందరినీ దేవుడు వాగ్దాన ఫలముతో వెలుగు ఫలముతో నింపునుగాక. చివరిగా మీ అందరికి తెలిసిన విషయాలే. గలతీ పత్రిక 5:22 వాక్యం. గలతీ 5:22. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ప్రతి ఒక్కరిని ఆత్మఫలములతో దేవుడు నింపునుగాక. ఏనండి, జాగ్రత్తగా ఏనండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, దైవజనులందరినీ, విశ్వాసులందరినీ, క్రైస్తవులందరినీ దేవుడు ఆత్మఫలములతో నింపునుగాక. నా వలన నీకు ఫలం కలుగుతుంది. అందరినీ ఆత్మఫలములతో నింపాలని నేను కోరుకుంటున్నా. ఆత్మఫలములో మొట్టమొదటిది ప్రేమ. క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. సంతోషం, దేవుడు మన హృదయాల్లో సంతోషాన్ని నింపునుగాక. సమాధానం, దేవుడిచ్చే సమాధానం మనకు దేవుడు కలుగు చేయునుగాక. అసమాధానపు దురాత్మను దేవుడు నిర్మూలపరచునుగాక. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే అసమాధానపు దురాత్మని దేవుడు తొలగించి భార్య భర్తల మధ్య సమాధానం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం దేవుడు కలుగ చేయునుగాక. సంఘాలు దైవ సేవకులకి మధ్య, విశ్వాసులకు మధ్య సమాధానం కలుగ చేయునుగాక. అసమాధానపు దురాత్మ దేవుడు వెళ్ళగొట్టునుగాక. భార్య భర్తలు కొట్టుకొని విడిపోవడం, విడాకులు దాకా వెళ్ళిపోవడం, విచ్ఛిన్నం చేసుకోవడం కుటుంబాల్ని, అసమాధానపు దురాత్మ ఒకటి ఏలుబడి చేస్తుంది. సంఘాల్లో కూడా అంతే. కుర్చీలు తీసుకొని కొట్టుకుంటున్నారు కొన్ని సంఘాల్లో. ఏముంది అక్కడ? అసమాధానపు దురాత్మ ఒకటి పనిచేస్తుంది. ఆత్మఫలం ఉంటే సమాధానంతో, అలాగే సంతోషంగా, ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ఎంత ప్రేమించాడండి. యూదా ఇస్కరియోతుని ప్రేమించాడా లేదా? అటు దుర్మార్గుడని తెలిసి ప్రేమించాడు, ప్రక్కన పెట్టుకొని తిప్పాడు. ఆయన ప్రేమ. యేసుప్రభు వస్త్రాన్ని చీట్లు వేసుకుంటా ఉంటే పంచుకునేదానికి, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, క్షమించి ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు. యేసు ప్రభువా ఒక మాట మాట్లాడు, నిన్ను విడిపిస్తా. వాడు బరబ్బా ఉన్నాడే, వానికి మరణ శిక్ష విధిస్తాను, నువ్వు మాట్లాడు, నేను చనిపోతే తిరిగి లేస్తాను. వాడు రక్షణ పొందకుండా చనిపోతే పాతాళంలోకి వెళ్తాడని ఆయన రక్షణ కోసం ఆయన మౌనం అయిపోయి ఒక దుర్మార్గుని, దొంగని కూడా ప్రేమించి అతని కోసం కూడా యేసయ్య తనను అర్పించుకోవాల్సి వచ్చింది. ఎంత ప్రేమ గలవాడు యేసయ్య. దేవుడు ఈ ఆత్మ ఫలాన్ని అందరికీ దేవుడు పంచిపెట్టునుగాక. ఆయన వలన మనకు ఆత్మఫలం కలుగునుగాక. ఆయన ప్రేమను మనం ఇతరులకు వెల్లడిపరచుదుగాక. క్రీస్తులను సంతోషం మనం అనుభవించుదుగాక. సమాధానంతో నింపబడుదుగాక. దీర్ఘశాంతంతో నింపబడుదుగాక. దయగలిగి ప్రవర్తించేటట్టుగా దయాలత్వం దేవుడు కలుగు చేయునుగాక. ఇతరుల పట్ల దయ, కఠిన మనసొద్దు, దయ.
ప్రైజ్ ది లార్డ్. దయ చూపిస్తున్నారా? ఎవరైనా ఆకలితోనప్పుడు అమ్మ అన్నం పెట్టండి అంటే నువ్వు అన్నం పెట్టలేకపోయినా ఏదో 10 రూపాయలైనా సహాయం చేసే స్థితిలో నేను ఉన్నావా? డబ్బులు అడిగినప్పుడు నీ దగ్గర ఏమైనా తినే వస్తువులు కనీసం అవి ఇచ్చే స్థితిలో ఆ దయ నీకు ఉందా? దయాలత్వం, అందరి పట్ల దయ కలిగి జీవించాలి. దయాలత్వం, దీంట్లో కూడా మంచితనం అనే ఉంది చూడండి. ఆత్మఫలములు ఏముందండి? ఒకటి మంచితనం, ఆ తర్వాత విశ్వాసం. ఏముండాలి మనకి? ఆత్మఫలం పొందుకుంటే దాంట్లో విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశ, నిగ్రహ శక్తి. చూసిందల్లా కొనాలని కాదు, నిగ్రహ శక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఆత్మ ఫలాలు, ఇవన్నీ దేవుడే ఇస్తాడు మనకి. ఆత్మ ఫలములతో సంఘాల్ని దేవుడు నింపాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత మాటలు కూడా చదువుతారా? 23వ వాక్యం కూడా చదవమ్మా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. వీటికి విరోధమైన నియమాలు ఏముండవు. ఆత్మఫలానికి విరోధమైన నియమం ఏమీ లేదు. ఇక దేవుడు అందరిని ఖచ్చితంగా ఆత్మఫలములతో నింపునుగాక. విరోధమైన నియమాలు ఏమన్నా ఉన్నా దేవుడు వాటిని తొలగించునుగాక. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం కలిగి జీవించేటట్లుగా ప్రతి ఒక్కరిని ఆత్మఫలములతో దేవుడు నింపునుగాక. దీనికి విరోధమైన నియమం ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ క్రీస్తు సంబంధులైతే శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువ వేయాలంటే, దురాశలని సిలువకు అప్పచెప్పాలంటే, మనకు ఏదైనా ఆశ ఉందనుకోండి దాన్ని తీసేయాలి. శరీరేచ్ఛలు వాటిని తీసి పారవేయాలి. సిలువ చెంతకు చేరాలి, సిలువకు అప్పగించుకోవాలి. మనం ప్రభుతో ఉన్న వారం కనుక దురాశలు, శరీరేచ్ఛలన్నీ తీసి పారవేయాలి. తర్వాత మాట చదవండి. మనం ఆత్మను అనుసరించి జీవించే వాళ్ళమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఒకరికొకరు వివాదములు రేపుకొనక, ఒకరి యందొకరు అసూయపడక, వృధాగా అతిశయపడక ఉందము. అతిశయపడద్దు, అసూయపడొద్దు. వివాదం, శరీరేచ్ఛల్ని తొలగించాలి. ఆత్మను అనుసరించి నడుచుకుందామా? ఆత్మానుసారంగా ప్రవర్తిద్దామా? అలాగే నడవండి. ఆ మాట చదవండి మరొకసారి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా? క్రమముగా, వినండి జాగ్రత్తగా, క్రమముగా, అన్ని క్రమముగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మను అనుసరించి క్రమముగా నడవండి. దేవుని సన్నిధికి క్రమంగా రండి. మరలా నేను గేట్లు వేసి మీరు రాకపోతే నేను తాళాలు వేస్తానని చెప్పకూడదు. అది మూర్ఖత్వ పనులు అవన్నీ. మీరు ట్రైన్కి రాకపోతే తాళం వేసేస్తారు. మీకు ఎన్ని పనులండి? ఒకటా రెండా? ఎన్ని పనులు ఉంటాయి? ఇల్లు కడిగే పనిలోనే ఉంటారు కొంతమంది, బట్టలు ఉతికే పనిలోనే ఉంటారు, అంట్లు తోమిన వాళ్ళు తోమినట్టే ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత పిల్లకి జడ అల్లాలనుకోండి, అమ్మాయి 4 జడలు ఏమంటుంది. ఒకటారు, అమ్మా ఈరోజు చర్చికి వెళ్తాను, ఒకటి చాలేం. లేదు మమ్మీ నాకు 10 జడలే అంటది. తల చుట్టూ జడలే. ఆఫ్రికా వాళ్ళలాగా వాళ్ళు కదా 100 జడలు అల్లుకొని ఉంటారు అనమాట ఆఫ్రికా వాళ్ళు. ఇన్ని పనులు అంటే మీకు ఒకటే రెండా? ఇప్పుడు నేను గేట్ వేస్తా అంటే ఎలా?
మూర్ఖత్వ పనులు అవన్నీ. అంటే డిసిప్లిన్ కోసం కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, గేట్ వేయాల్సి వస్తుంది. కానీ నేను చేయను అనుకోండి అలాంటి పని, మీరు టైంకి వస్తారని నాకు తెలుసు. క్రమముగా ఉండాలి అన్నీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నీ క్రమముగానే చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలి. 9 గంటల ప్రార్థన అంటే 9 గంటలకంతా వచ్చేదానికి ప్రయత్నించాలి. బుధవారం స్త్రీల కూటం 10 గంటలకంటే 10 గంటలకు వెళ్ళేదానికి ప్రయత్నించాలి. శనివారం 7 గంటలకు ప్రార్థన అంటే 7 గంటలకు వెళ్ళాలి. అవి క్రమాలు అంటారు. క్రమం తప్పకుండా నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్తానంటే అది నీకు ఉన్నటువంటి మూర్ఖత్వం అనుకోవాలి. అన్నీ క్రమంగా చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు చేసే పని వాళ్ళు క్రమంగా చేస్తే అది ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళకి సంబంధించిన మనస్సు. ఆత్మానుసారంగా నడుచుకోలేదనుకోండి, ఆత్మ ఫలాలు పొందుకోలేదనుకోండి, వాళ్ళు ఏముంటుందంటండి, వివాదాలు రేపడం, వివాదాలు సృష్టిస్తుంటారు. అలాగే అసూయ పడిపోతుంటారు. ప్రతిదానికి అసూయ పడిపోతుంటారు. అలాగే వృధాగా అతిశయపడుతుంటారు. అతిశయం, వృధాగా. నేను ఎవరిని నీకు తెలీదా? ఒక ఆయనకి మజ్జిగ కొంచెం పల్చగా ఇచ్చారంట. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు? నా సంగతి మీకు తెలీదా? మజ్జిగ పల్చగా ఇస్తే ఎలా? అయ్యా ఉన్నదే ఇచ్చాం, పల్చగా తాగితే ఆరోగ్యానికి మంచిదంటే కుదరదా, చిక్కడి మజ్జిగ తీసుకురాబా అంటాడంట. ప్రతిదానికి అతిశయం ఎందుకు? చూడండి, నాకు పలానా తలాంత ఉంది, ఆ తలాంత ఈ తలాంత ఉందని అతిశయపడకూడదు. తలాంతులు దేవుడు ఇచ్చినవే. ఎప్పుడు మనం దేని గురించి అతిశయపడకూడదు. ప్రభువులో ఉండి అతిశయపడండి, వృధాగా అతిశయపడదు. ఆత్మ ఫలములతో నిండుకున్నవాడు క్రమముగా ఉంటాడు. ఆ వివాదాలు రేపకుండా, అసూయ పడకుండా, అతిశయపడకుండా ఉంటాడనమాట. ఈ ఆత్మ ఫలాలతో నింపబడిన వాళ్ళు. కనుక ప్రియ సహోదరులారా, నా వలన మీకు ఫలం కలుగుతుంది అని దేవుడు చెప్పిన ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ప్రతి ఒక్కరిని నా దేవుడు వాగ్దాన ఫలంతో నింపునుగాక. ఆ వాగ్దాన ఫలములో విస్తరణ, ఆశీర్వాదం, జ్ఞానం, అభిషేకం. రెండవదిగా వెలుగు ఫలం, మంచితనం, నీతి, సత్యం. మంచి వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటారు, చెడ్డ వాళ్ళందరూ నరకంలో ఉంటారు. చివరిగా ఆత్మ ఫలం. ఇవి మనల్ని క్రమ పద్ధతిగా నడుచుకునేటట్లుగా చేస్తాయి. అలాగే అసూయ పడకుండా, ఇంకా వివాదాలు రేపకుండా, ప్రతిదానికి వృధాగా అతిశయపడకుండా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకునేటట్లుగా చేస్తాయి. ఈ ఫలములన్నీ దేవుడు, ఈ వాగ్దానాలు, ఈ మాటలన్నీ దేవుడు మన జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మీద ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.